హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతిరామ్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. అదే అండి, మటన్ ఫ్రై. చాలా చాలా యమ్మీగా టేస్టీగా ఎంతో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా కుదురుతుంది. ఇంకా ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ని ఫ్రెష్గా కడిగి పెట్టుకొని అందులో ఆయిల్, పసుపు, ఉప్పు, కారం సరిపడా అంతా వేసుకొని ప్రెషర్ కుక్కర్లో మటన్ ముదురును బట్టి 4 విజిల్స్ 5 విజిల్స్ అలా దాన్ని బట్టి మీరు సెట్ చేసి పెట్టుకోండి ఎన్ని విజిల్స్ కావాలో. నాకైతే 4 విజిల్స్లో మంచిగా ఉడిగిపోయింది మటన్. ఇక్కడైతే నేను ఆ ప్రాసెస్ చూపెట్టలేదండి, డైరెక్ట్గా మటన్ ఉడకబెట్టుకున్నాను ఇలా. ఈ వాటర్ అంతా ఇలా వచ్చేసాయి కదా, అవి కూడా అలానే ఉంచుకోవాలండి. ఇంకా మనం ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. ఐరన్ కడాయి అయినా పర్లేదు, కాకపోతే అడుగు మందంగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఇంకా ముందుగా సరిపడా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఇలా కాజులను అయితే వేయించి పక్కకు పెట్టుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇవి రెండు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మెంతి వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మటన్లో. ఇవన్నీ ఫ్రై అయ్యాక అందులో మనం ఫస్ట్ ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మనం హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. ఈ వాటర్ అంతా మనకి ఆవిరైపోవాలి, అప్పుడే ముక్క అనేది చక్కగా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ మనకి ప్రెషర్ కుక్కర్లోనే ముక్క ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్రై ప్రాసెస్ కాబట్టి ఫ్లేమ్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. వాటర్ దగ్గర పడుతున్నప్పుడు కొంచెంగా పెరుగుని యాడ్ చేసుకోవాలండి, ఒక 2 స్పూన్స్ ఇలా యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనకు ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు మాత్రం అందులో పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు ఇవి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు, కారం టేస్ట్ చేసుకొని సరిపోయేంత మళ్ళీ వేసుకొని ఇప్పుడు మసాలాలను అయితే యాడ్ చేసుకోవాలండి. మసాలాలు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవి 3 యాడ్ చేసుకొని వేయించి పక్కకు పెట్టుకున్న కాజు కూడా ఇందులో కలుపుకోవడమే. అంతే అండి, మన కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది. ఇంతేనండి ప్రాసెస్. చాలా చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది మటన్ ఫ్రై అనేది. ఇది చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, రైస్లోకైనా కూడా బాగుంటుంది. మీరందరూ ఒక్కసారి ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు నేను మీ స్వాతిరామ్. బాయ్ అండి.